రైట్ మొత్తంగా వైఎస్ఆర్టీపీ పార్టీని షర్మిల కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే నేపథ్యంలో కాంగ్రెస్కు సంబంధించి ఆమె అనేక వ్యాఖ్యలు కూడా చేశారు. కాంగ్రెస్ అనేక వర్గాలను దేశంలో ఏకం చేసిందని, ఖచ్చితంగా కాంగ్రెస్లో మంచి భవిష్యత్తు తనకు ఉంటుందని కూడా వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి మానస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ చెప్పండి మానస్. థ్యాంక్ యూ విజయ్. ఈరోజు మనం చూసినట్టుగా అయితే షర్మిల కాంగ్రెస్ పార్టీలో విలీనమయ్యా, తన వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దేశ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ దేశ అధ్యక్షుడు అయినటువంటి మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువాని కప్పుకున్నారు వైఎస్ షర్మిల. మరోవైపు చూసుకుంటే ఈ సందర్భంగా మాట్లాడుతూ తన తండ్రి అడుగుజాడల్లో నడవడం చాలా ఆనందంగా ఉంది అని కూడా తెలియజేశారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే జీవితాంతం కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తూనే తన ప్రాణాలని సైతం, తన జీవితాన్ని సైతం విడిచిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అడుగుజాడల్లో నడవడం తనకి చాలా ఆనందంగా ఉండడంతో పాటు చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను అని కూడా షర్మిల మాట్లాడుతూ తెలియజేశారు. మరోవైపు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీలో విలీనమైన తర్వాత మాట్లాడుతూ దేశంలోని అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటూ, మరోవైపు దేశ ప్రజలందరికీ, అన్ని వర్గాల ప్రజలకి సమన్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటూ కూడా కీలక వ్యాఖ్యలు అయితే షర్మిల చేయడం జరిగింది విజయ్. ఎస్ మానస్, అంటే ప్రధానంగా ఇప్పటి నుంచి రాజకీయ పరిణామాలు కావచ్చు, సమీకరణాలు కావచ్చు, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు ఏపీలో తన అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొనసాగుతున్నారు. ఇదే నేపథ్యంలో సొంత చెల్లెలైనటువంటి షర్మిల కొంత వైఎస్ఆర్సీపీకి కొంత శత్రువైనటువంటి పార్టీ అని చెప్పుకోవాలి. అటువంటి ఒక పార్టీలో చేరి మరి ఏపీ పగ్గాలు కూడా చేపట్టబోతున్నారనేటువంటి ఒక వార్తలు కూడా వస్తున్నాయి. అంటే అన్నా వర్సెస్ చెల్లిగా ఈ టఫ్ ఫైట్ కొనసాగబోతోంది రేపు పొలిటికల్ ఫ్యూచర్లో అని కూడా కొంతమంది ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో అసలు ఏపీ రాజకీయ భవిష్యత్తు కావచ్చు, రేపటి ఎలక్షన్స్ కావచ్చు, ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? విజయ్, మీరు ఏపీ ఎలక్షన్స్ ఏపీ రాజకీయాల విషయానికి వస్తే ప్రతిరోజు ఏదో ఒక అంశంతో కీలక మలుపులు తిరుగుతున్న ఏపీ రాజకీయాలు గత కొన్ని రోజులుగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఏపీలో 2 రోజుల పర్యటన నిర్వహించిందో అప్పటి నుంచి కూడా ప్రధాన పార్టీలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం, జనసేన కూడా కీలకమైన ప్రకటనలు చేస్తూ క్రియాశీలకమైన స్టెప్స్ తీసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. అయితే ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందని చెప్పుకోవాలి ఏపీ ఎన్నికల్ని. ఎందుకంటే వాళ్ళకు మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫోకస్ అంతా సౌత్ ఇండియా పైన ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఫోకస్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసినట్టయితే నార్త్ ఇండియా మీదే ఎక్కువ ఉంటుంది. బీజేపీ స్వింగ్ అనేది సౌత్ ఇండియా నార్త్ ఇండియాతో కంపేర్ చేస్తే సౌత్ ఇండియా కన్నా నార్త్ ఇండియాలో బీజేపీ స్వింగ్ ఎక్కువ. సో దానికి ఆపోజిట్లో కాంగ్రెస్ పార్టీ సౌత్ ఇండియాలో తన స్వింగ్ చూపించాలి అనే ఒక కోణంలో ముందుకు సాగుతుంది. అదే విషయంలో వాళ్ళకి అనుకూలంగా కర్ణాటక ఎన్నికలతో పాటు తెలంగాణ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండడంతో ఇప్పుడు ఏపీ పైన కంప్లీట్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. సో జగన్ అంటే అధికారంలో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెక్ పెట్టడంతో పాటు మరోవైపు బీజేపీకి సపోర్ట్గా ఉన్న టీడీపీ, జనసేన కూడా, అంటే ఒకే బాణంతో 2 పక్షుల్ని కొట్టాలి అనే ధోరణితో కాంగ్రెస్ పార్టీ అడుగులైతే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు షర్మిలని కీ బాధ్యత అప్పచెప్పి ఆమెని ప్రధాన స్థానంలో నిలబెడితే, ఇటు అధికారంలో ఉన్న జగన్తో పాటు అధికారం కోసం ఎదురు చూస్తున్నటువంటి టీడీపీ, జనసేన అలయన్స్ కూడా గట్టి పోటీని అందించాలనేదే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యంగా అయితే కనబడుతుంది విజయ్. అయితే ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్తో విలీనం అయినప్పటికీను నిన్న జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిల కలవడం జరిగింది. సో దాంతో ఇప్పుడు ఏపీ రాజకీయాలు అయితే ఎటువైపు సాగుతున్నాయన్న ఒక చిన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఒకవేళ జగన్ని కలవకుండా డైరెక్ట్గా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యి ఉంటే అది వేరేలాగా ఉండేది. కాకపోతే ఏంటంటే విలీనం అయ్యే ముందు జగన్ని కలవడం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇటువైపు స్టాండ్ తీసుకోబోతుంది అనేది ఒక పాయింట్ అయితే, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్ మనకి డైరెక్ట్గా ఎప్పుడు చెప్పకపోయినప్పటికీ తను
బీజేపీకి పార్లమెంట్లో కూడా సపోర్ట్గా ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఇండియా కూటమి ఏర్పడ్డ తర్వాత అంటే ఇండియా కూటమి సోనియా గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఆయన పోరాటం సాగించి అధికారంలోకి వచ్చాడనేది అందరికీ తెలిసినప్పటికీ ఇప్పుడు బీజేపీకి యాంటీగా వెళ్ళి ఇండియా కూటమికి ఏమన్నా జగన్ కూడా సపోర్ట్ చేస్తారా అనే యాంగిల్లో కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. కాకపోతే ఏ మూమెంట్లో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారనేది మాత్రం కీలకంగా మారిందని చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ మానస్. రైట్, మొత్తంగా వైఎస్ఆర్టీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనమైపోయింది. షర్మిల కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇకపై తాను ఏపీ రాజకీయాల వైపు బొగ్గు చూపనున్నట్లుగా కూడా ఆమె ఇండైరెక్ట్గా కొన్ని సంకేతాలు అయితే ఇచ్చింది. దాంతోపాటు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. దేశం మొత్తం కూడా ఒక్కతాటిపైకి వచ్చేలా కాంగ్రెస్ చేసిందని, దేశంలో అత్యంత పెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని కూడా ఆమె కామెంట్స్ చేసింది. దాంతోపాటు తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో నడుస్తున్నందుకు గర్వపడుతున్నానని, తన తండ్రి కూడా ఎక్కడున్నా సంతోషంగా ఉంటారనే నిర్ణయంపై షర్మిల వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు తన తండ్రి రాజశేఖర్ రెడ్డి రాహుల్ గాంధీని పీఎంగా చూడాలని ఆయన చివరి వరకు కోరుకున్నారంటూ కూడా షర్మిల వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుదర్శన్. విజయ్, మీరు అన్నట్టుగానే ఇప్పుడు షర్మిల వేసినటువంటి అడుగులు ఇవి రాజశేఖర్ రెడ్డి అడుగులు. రాజశేఖర్ రెడ్డి కోరుకున్న బాటలో ఇన్నాళ్లకు నేను నడుస్తున్నాను అన్నట్లు ఆమె సంకేతాలు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే కడవరకు కూడా రాజశేఖర్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగించాడు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేశాడు. 2 సార్లు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అలాగే రాబోయే రోజుల్లో రాహుల్ ను ప్రధానమంత్రిగా చూడాలంటూ కూడా ఆయన ఓపెన్ గానే ఎన్నోసార్లు రాజశేఖర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే అత్యంత నిబద్ధత కలిగినటువంటి ఒక కాంగ్రెస్ లీడరు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా, కూతురిగా తాను ఈ రోజు తన తండ్రి ఆశయాల మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఈ పార్టీలో చేరి పనిచేయడం అంటే తన తండ్రి ఆశయాలను డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా ఫుల్ఫిల్ చేయడమే దాని అర్థం అంటూ కూడా ఆమె ఈ రోజు తాను చేరినటువంటి చేరికను సమర్థించుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ తో ఆయన పేరుతో తెలంగాణలో ఏర్పాటు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా విలీనం చేశారు. దానికి సంబంధించి ఇంతకాలం ఆ పార్టీ తరఫున తనకు అండగా నిలిచిన నాయకులందరూ కూడా ఈరోజు ఆ విలీనాన్ని సమర్థిస్తున్నారు, తనతోనే ఉన్నారంటూ కూడా ఆమె చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక తన రాజకీయ ప్రస్థానము మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిపోతుంది. తన తండ్రి ఆశయాల మేరకే కాంగ్రెస్ లో పనిచేయబోతున్నానంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆమెకు ఎలాంటి బాధ్యతలు కాంగ్రెస్ పార్టీలో అప్పగిస్తారా అన్న దానిపైన ఇంకా ఉత్కంఠ వీడట లేదు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆమె ఫార్మల్ గా పార్టీలో చేరారు. తన వెంట వచ్చిన నాయకులందరినీ పార్టీలో చేర్పించారు. తను ఓన్ గా పెట్టుకున్నటువంటి పార్టీని విలీనం చేశారు. ఈ 3 అంశాలే జరిగాయి తప్ప షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పబోతుంది అనే దాని మీద అయితే ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఒక 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారానికి సంబంధించి ఆమె ఏపీ బాధ్యతలు తీసుకోబోతున్నారన్న దానిపైన కూడా ఇప్పటికి ఇంకా క్లారిటీ లేదు. అంటే ఇప్పటికిప్పుడుగా ఈ రోజు సాయంత్రంకైనా ఆ అనౌన్స్మెంట్ చేస్తారా, వెంటనే ఆమె ఏపీ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ అవుతారా అని అయితే కొంత సందేహం కలుగుతుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే త్వరలోనే ఆమె కొడుకు పెళ్లి పెట్టుకుంది. ఇప్పుడు వెంటనే ఆ పెళ్లి బాధ్యతలన్నీ కూడా ఆమె చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ శుభకార్యము తన కొడుకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఆమె ఏమైనా పదవి తీసుకుని తర్వాత ఫుల్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏపీలో వ్యవహారాలను చూసుకోబోతున్నారన్న ఒక సమాచారం కూడా అందుతుంది. కాబట్టి ఇప్పటికిప్పుడుగా ఆమె ఇన్వాల్వ్ అయ్యి ఏపీలో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలను చక్కదిద్దడమో లేకంటే పార్టీ నాయకులను చేర్పించుకోవడమో ఇవైతే జరగకపోవచ్చు. కొంతమంది అసంతృప్తి నాయకులు కావచ్చు, వైసీపీలో ఉన్నటువంటి బయటకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, నిన్న ఆర్కే ఆమెతోనే ఉన్నాడు, ఆయన ఓపెన్ గా చెప్తూనే ఉన్నాడు షర్మిల వెంట తాను కాంగ్రెస్ లో చేరబోతున్నాని. ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకు తాజా సమాచారం అందుతుంది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా అసంతృప్తితో ఉన్నాడు. ఆయన సీట్ను పక్కకు మార్చడం పట్ల, వెల్లంపల్లికి ఇవ్వడం పట్ల ఆయన కూడా తన నెక్స్ట్ ఆప్షన్ కాంగ్రెస్ అంటూ కూడా ఇప్పటికే లీకులు ఇస్తున్న నేపథ్యంలో వీళ్ళందరి చేరికలు కూడా ఆమె వెంట ఉండబోతున్నాయి. ఖచ్చితంగా ఆమె ఏపీ పాలిటిక్స్ లోనే ఉంటారు, ఏపీ కాంగ్రెస్ లోనే బాధ్యతలు నిర్వహిస్తారు అన్నదైతే కొంతవరకు ఫైనల్ అవుతున్నప్పటికీ అది ఇప్పటికిప్పుడు కాకపోవచ్చు.
ఆమె కొడుకు మ్యారేజ్ అంతా కూడా అయిపోయిన తర్వాత ఆ మ్యారేజ్ సంబంధించి అన్ని పార్టీలతో కావచ్చు, అన్ని పరిచయాలు, అన్ని వర్గాల వారితోనూ మాట్లాడి అందరినీ కూడా ఆమె ఆహ్వానిస్తున్నారు. చాలా గ్రాండ్ గా మ్యారేజ్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. కొన్ని నెలలుగా అంటే ఏడాదికి పైగా అన్నతో కనీసం మాటలు కూడా లేని తన సొంత బ్రదర్ జగన్ తో కూడా కలిశారు. ఆమె ఇన్విటేషన్ అందించారు. ఇది రాజశేఖర్ రెడ్డి మనవడి మ్యారేజ్ కాబట్టి ఆయన అభిమానులు కావచ్చు, ఆయనతో అనుబంధం ఉన్న నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను, మ్యారేజ్ కి రావాలంటుంది. కాబట్టి ఆ ముందున్నటువంటి ఫస్ట్ టాస్క్ అది అయిపోయిన తర్వాత వెంటనే ఆమె ఏపీ పాలిటిక్స్ లో ఇన్వాల్వ్ కాబోతున్నారు. ఖచ్చితంగా అప్పటికే దానికి సంబంధించి పార్టీ స్ట్రీమ్ లైన్ ఢిల్లీలోనే జరగబోతుంది. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలి, మళ్ళీ కొత్తగా కమిటీలను అనౌన్స్ చేయడం కావచ్చు, ఈ మనం ఒకవేళ పిసిసిగా అనౌన్స్ చేస్తే కార్యవర్గం ఎలా ఉండబోతుంది ఏపీలో కాంగ్రెస్, అందులో ఎవరెవరికి ఎలాంటి పదవులు ఇవ్వాలి అంటే కాంగ్రెస్ లో చేరబోయే నాయకులను బట్టి ఆ పదవుల లిస్టు కూడా రెడీ అవుతుంది. అప్పటికి కొంత గ్యాప్ తీసుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఏపీలో తన వైసీపీ అభ్యర్థులను అనౌన్స్ చేసిన తర్వాత ఇంకా ఎంతమంది అసంతృప్తికి లోనవుతారు, ఎంతమంది కాంగ్రెస్ వైపు వస్తారనే ఒక క్లారిటీ వస్తుంది. దాని ద్వారా వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్చుకొని అప్పుడు వాళ్ళను కార్యవర్గంలో ఏ పదవులు ఇవ్వాలి, షర్మిలతో పాటు వాళ్ళకి ఏ బాధ్యతలు ఇవ్వాలి అనేది ఒకటి. దాన్ని వెంటనే నేరుగా ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది. ఫిబ్రవరిలోనే ఎన్నికల ప్రక్రియ మొదలు కాబోతుంది. కాబట్టి మహా అంటే ఇంకొక 30 days 40 days లోనే ఆ ప్రక్రియ ఉంది. దానికి సంబంధించి సీట్లు వ్యవహారాలు, అలాగే ఇంకొక క్రూషియల్ ఇష్యూ ఏంటంటే కాంగ్రెస్ షర్మిల చేరబోతుంది, అంతా హడావిడి మొదలైంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రాబోయే ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ ఏ విధంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయబోతుంది అంటే ఎవరితోనైనా పొత్తు కలుపుకోబోతున్నారా, లేకంటే ఇండివిజువల్ గా పార్టీని వెళ్ళబోతుందా ఏంటి అంటే ఆమె టీడీపీతో కొంత సఖ్యంగా ఉన్నారు, టీడీపీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తున్నారన్న కొన్ని సంకేతాలు వస్తున్నాయి. ఎందుకంటే న్యూ ఇయర్ కు లోకేష్ కు షర్మిల గిఫ్ట్ పంపించడం కావచ్చు, నిన్న కడప ఎయిర్పోర్ట్ లో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి బ్రదర్ అనిల్ ను కలవడం, ఆ ఫోటోలు బయటికి రావడం కావచ్చు, ఇవన్నీ కూడా అంటే ఆమె ఒక రిలేషన్ ను అంటే ఒక ఫ్రెండ్షిప్ ను టీడీపీతో కోరుకుంటూ ఉంది. అంటే ఒక కాబోయే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టబోయే నాయకురాలుగా టీడీపీ నుంచి ఇలాంటి మూమెంట్స్ వస్తున్నాయంటే ఒకవేళ ఏమైనా రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగబోతుందా అన్న ఇలాంటి ఈక్వేషన్స్ కూడా, ఇలాంటి చర్చలు కూడా బయటికి వస్తున్నాయి. వీటన్నిటికీ కూడా క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఆమె తమ ఇంట్లో ఉన్నటువంటి శుభకార్యం ముగించుకున్న తర్వాతే అప్పటిలోపు కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ వర్క్ పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఆమెకి ఇచ్చే పదవి కావచ్చు, చేరే నాయకులను బట్టి, వీటన్నిటిని బట్టి అప్పటికి పార్టీ పరిస్థితి ఎలా ఉంది, వీళ్ళందరి నాయకులతో మనం ఓన్గా వెళ్తే గెలవగలుగుతామా లేదా అని అంచనాలు వేసుకున్న తర్వాతనే ఏపీ పాలిటిక్స్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ షర్మిల అడుగులకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి. రైట్, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ఆర్టీపీ పార్టీని షర్మిల కాంగ్రెస్లో విలీనం చేసి తాను కూడా కాంగ్రెస్ కండువా కప్పుకుంది. దీంతో ఏపీ తెలంగాణ రాజకీయ భవిష్యత్తులో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నాడు. రైట్ నరేంద్ర, చెప్పండి. విజయ్, అంటే ఇవాళ ఢిల్లీలో ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ఆర్ షర్మిల అక్కడ జాయిన్ అయ్యారు. అయితే వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అంటే ఏపీ రాజకీయాల్లో సరికొత్త మార్పుకు, సరికొత్త అధ్యయనానికి ఇవాల్టితో అంటే రాష్ట్ర రాజకీయాలు కూడా వేడెక్కనున్నాయి. ఈ నేపథ్యంలో అంటే మల్లికార్జున ఖర్గే సమక్షంలో, తర్వాత రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కండువ కప్పుకున్నారు. మొత్తానికి అంటే ఇటు అన్నకు చెల్లికి మధ్య విభేదాలు రావడంతోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని చెప్పేసి మనకు స్పష్టంగా తెలిసింది. నిన్న తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసంలో ఆమె అన్నను కనీసం ఓన్లీ 15 నిమిషాలు మాత్రం కలిసి ఇన్విటేషన్ కార్డు తన కుమారుడి వివాహానికి రావాలని చెప్పేసి
ఓన్లీ అక్కడ మాత్రం ఇచ్చేసి వెంటనే ఢిల్లీకి వచ్చేసారు. ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇవాళ మొత్తం ఇక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో, మల్లికార్జున ఖర్గే సమక్షంలో మొత్తం 30 మందితో కలిసి ఆ పార్టీలోకి జాయిన్ అయ్యారు. అంటే ఏపీ రాజకీయాల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కొత్త పుంతలు తొక్కనుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు కూడా మనతో చెప్తా ఉన్నారు విజయ్. రైట్, థ్యాంక్ యూ రాజేందర్.